తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. మహేష్ బాబు ఒకడు హీస్ నైస్ పర్సన్. ఎలా ఉండేది మురారి సెట్ లో? కంప్లీట్ ఫ్యామిలీ. ఆయనతో పైగా బిగినింగే కదా, 3వ సినిమానో 4వ సినిమానో అంతే. చాలా బాగుండేవాడు ఎక్కడ. ఎందుకంటే పైగా నేను మొన్న కూడా చెప్పా, మురారి రిలీజ్ అప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో ఒక చిన్న అనుబంధం నాకు. రమేష్ బాబుతో యాక్ట్ చేశాను, కృష్ణ గారితో యాక్ట్ చేశాను, కృష్ణ గారి డైరెక్షన్లో యాక్ట్ చేశాను, మహేష్ బాబుతో యాక్ట్ చేశాను, రమేష్ బాబు గారి అబ్బాయితో యాక్ట్ చేశాను. ఓకే, ఇంకా బ్యాలెన్స్ ఉన్నది మహేష్ బాబు గారి అబ్బాయి. ఓకే, అందులో వాళ్ళ ప్రొడక్షన్లో చేశాను 2 ఫిలిమ్స్. ఆశేష్ గిరిరావు గారు, బంగారాయ్ గారు అంట. హీఈస్ నైస్ జెంటిల్మెన్. ఆయనకి నోట్లోంచి మాట కూడా రాదు. మనం ఏదైనా రెమ్యునరేషన్ అడిగితే తగ్గించుకోవచ్చు కదా అని అడగడం కూడా రాదు ఆయన. అంత మంచి ప్రొడక్షన్ టీం అది. అక్కడ ఉండే కుర్రాళ్ళందరూ కూడా మా ఏజ్లోనే ఉండేవాళ్ళు. అందుకని పైగా హనుమంతరావు గారి పిల్లలు నాకు బాగా క్లోజ్. ఓకే, ప్రసాద్ బాబును నర్సయ్య. వాళ్ళు నా రూమ్కి వచ్చి, వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు అప్పటికి, నా రూమ్కి వచ్చి సరదాగా, నాకు అప్పుడే పెళ్ళి అయ్యింది. ఓకే, కానీ అప్పటికి 2వ మూవీ 3వ మూవీ కదా మురారి. అందరేమో సీనియర్స్. అవును, కంఫర్ట్ లెవెల్స్ అంత ఈజీగా ఉంటుందా అతనికి? అంత అంటే ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలి. చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. నేను ఆయనతోనే కలిసి భోజనం చేసేవాళ్ళం. చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఎక్కడ అప్పటికే సూపర్ స్టార్ కొడుకు, ఈయనకి కూడా క్రేజ్ ఉంది. అలాంటివి ఎక్కడ డైరెక్టర్ చెప్పింది చేసేవాడు. మేమేదైనా చేసినా అసలు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. ఇంకా కోపం ఎక్కడి నుంచి వస్తుంది? కోపడాల్సిన అవసరం రాదు. ఆయన్ని కోపపెట్టే అంత ఇన్సిడెంట్స్ అక్కడ ఉండవు. ఎవడెళ్ళి ఆయన్ని ఇదేంటి చేయడం ఏంటి అనేది అడిగేది కాదు కదా. ఆయన పని ఆయన చేసుకుంటాడు, బాగా చేస్తాడు, ప్లస్ అందరితో జోయల్గా ఉంటాడు. ఇంకా ఆయన కోపం రావాల్సిన అవసరం ఏముంది? కలిసారు తర్వాత ఎప్పుడైనా మురారి తర్వాత ఒక్కసారి టక్కర్ దొంగ సెట్లో ఎప్పుడో కలిసా. టక్కర్ దొంగ సెట్లో అదే పలకరింపు, అదే ప్రేమ, ఆప్యాయత. రాజశేఖర్ ఒకడు నేను ఎక్కువ పెద్ద హీరోలు అంటే రాజశేఖర్తో ఎక్కువ సినిమాలు చేశాను. ఓకే, రాజశేఖర్ నాతో బాగుండేవాడు. ఈమె గురించి తెలిసి, నా వైఫ్ గురించి నేను ఇద్దరం కలిసి సినిమా చేస్తుంటే ఈవినింగ్ షూటింగ్ అయ్యాక నాతో పాటు వచ్చి నేరుగా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి లోపలికి వచ్చి ఆమెను చూసి, నేను ఇస్తాను మెడిసిన్ అంటే కొద్ది రోజులు ఆయన మెడిసిన్ కూడా వాడింది. నేను ఆమెకి లాస్ట్లో ఇంగ్లీష్ మెడిసిన్స్ ఆపేశాను. ఓకే, ఇంగ్లీష్ మెడిసిన్స్ ఆపేసి ఓన్లీ హోమియోపతి, ఆక్యుపంక్చర్ ఇలాంటివి చేయించా, ఫిజియో. ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ, కిడ్నీస్, లివర్. అప్పుడు రాజశేఖర్ వచ్చి, జీవిత రాజశేఖర్ ఇద్దరు ఆయనే మెడిసిన్స్ ఇచ్చి ఆల్మోస్ట్ నేను వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి తీసుకొచ్చేవాడిని నెల. సార్ రేపు వస్తాను మెడిసిన్స్ కంటే రమ్మని చెప్పేవాడు. వెళ్ళి మార్నింగ్ మెడిసిన్స్ తీసుకుని వచ్చి అవి కూడా చాలా రోజులు వాడాము. అలాగే నూతన్ ప్రసాద్ గారు వచ్చేవాడు. ఆయన కారు దిగి వీల్ చైర్లో నేరుగా ఆమె బెడ్ దగ్గరికి వెళ్ళేవాడు. ఆమె బెడ్ దగ్గరికి వెళ్ళి, నువ్వు అధైర్యపడకూడదు తల్లి, నన్ను చూడు ఎంత ధైర్యంగా ఉంటాను. ఆయనకి షూటింగ్ లోనే కదా వెనుపు సిరిగిపోయింది. రాజేంద్ర ప్రసాద్ గారు కారు తెగి కింద పడిపోయి అని ఆవిడకి ధైర్యం చెప్పేవాడు. జయసుధ గారు వచ్చేవాళ్ళు. ఆమె పక్కన కూర్చొని, నీ గురించి నేను ప్రే చేస్తాను. ఆమె ఇప్పుడు క్రిస్టియానిటీ తీసుకొని ఉంది కదా. అవును, నేను ప్రే చేస్తాను చర్చికి వెళ్ళినప్పుడు, ధైర్యంగా ఉండమ్మా. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.